అర్థమవుతుందండి? దావీదు ఆ కంగారు మనకు కనబడుతుందా? ఈయన ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక శుభ్రంగా ఒక 5 అధ్యాయాలు చదువుకొని వచ్చామనుకోండి, దాంట్లో ఎంతో ఆత్మీయ ఆహారం ఉంటే కొంతమంది ఏం చేస్తారు చెప్తా, నేను ఇవాళ 5 అధ్యాయాలు చదివా, చాలా అద్భుతమైన సారాంశం ఉంది దాంట్లో అంటే అవతల వాళ్ళకి చెప్పడానికి ఇలా మనసు రాదు అసలు. ఎందుకు రాదు? వాళ్ళు కూడా చదువుకొని ఆత్మీయంగా ఎదుగుతారేమో, బలపడతారేమో. ఇది మనకు మాత్రమే రావాలి. శ్రేష్టమైంది మనం మాత్రమే పొందుకోవాలి. కొంతమంది అట్లా చేస్తారు. అర్థమవుతుందండి? అసలు నేను పలానా చదివేదాం, చాలా అద్భుతంగా ఉంది, ఒకసారి ఖచ్చితంగా చదవండి అన్న అని చెప్పి అలాగా చెప్పరు. మనం మాత్రమే చదువుకోవాలి. ఈ మిగతా అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సాయంత్రం చదవాలి అని అనుకుంటారు. వాళ్ళకి మాత్రం చెప్పరు. కొంతమంది ఈ టైప్ భక్తులు కూడా ఉంటారు తెలుసా. రహస్యంగా ప్రార్థన చేయమంటే ఆర్భాటంగా పక్కన వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళు బాగుపడిపోతారేమో అని చెప్పి అలాగే చెప్పకుండా ప్రార్థన చేసుకో, హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేసి వచ్చానక్క అందరి గురించి అని ఆమె కూడా చేసిద్దేమో అని చెప్పి ఆమెకి చెప్పరు. రహస్యంగా అది నువ్వెట్టబోయావు స్వర్గానికి, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినట్లేదే, ఇచ్చుమొకన్నానా చాలాసార్లు చేశాను, నీకు చెప్పలా. అవునా? కొంతమంది స్టూడెంట్స్ ఎట్లుంటారు, సైలెంట్గా చదువుతూ ఉంటారు. సైలెంట్గా చదివేసి నేనే మంచి మార్కులు సంపాదించాలి. అరే 3-4 పాఠాలు చదివాను, రోజుకు 3 పాఠాలు చదువుదామని పెట్టుకున్నాను రా, ఇలా 3 పాఠాలు చదివాను, అట్లా చదివితే కనుక మొత్తం సిలబస్ కవర్ అయిపోయిందిరా అని ఎంతమంది చెప్తారు? రహస్యంగా సైలెంట్గా 3 పాఠాల కాడికి చదివేసుకుంటూ ఉంటారు. ఈ కాడికి వచ్చేసరికి అదే ఏం చదవలేదురా, చదవాలరా అని అంటే అల్లేం చదవచ్చలేవాయ్ అంటూ ఉంటారు. ఏం చెప్తారు? చదవచ్చలేవాయ్ అని అంటారు. మీకు విషయం చెప్పంటారా, అట్లా ఎవరైతే ఉంటారో నిజంగా అదే 3 పాఠాల్లో నుంచి ప్రశ్నలు ఇచ్చినా సరే ఈ రహస్యంగా ఎవడైతే చదువుకొచ్చాడో వాడికి గుర్తుండదు. వాడు అనుకుంటున్నాడు, వాడు సౌలు తెలివితేటలు చూపించాడు. అవునా? సౌలు తెలివితేటలు చూపించి ఏం చేశాడు? ఏమండి, అంతా బాగానే ఉండి చక్కగా సౌకర్యంగా ఉండి ఏసీలో మంచి పర్ఫ్యూమ్ మూడు కొట్టి మీరు వచ్చేసరికి ఉంచారు అనుకోండి, వాక్యం ఉంటుంది, దానికి మనమే కావాలా? ఇప్పుడు దావీదు దగ్గర కెరేతీయులు పెలేతీయులు అని ఉంటారని చెప్పుకున్నాం కదా. అవునా? వాళ్ళు ఎవరు? కాదు, దావీదుకి రక్షణలో స్పెషల్ ఫోర్స్, ఎస్పీజీ లాంటి వాళ్ళు. అవునా? అట్లా